సరే నాకు ఒక్క 2 రోజులు టైం ఇవ్వు. 2 రోజులా? సరే. నేనంటే నీకు ఇష్టం లేదా? అయ్యో ఇష్టమే, కానీ ఏంది కానీ? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇదే కరెక్ట్. పోదామా అద్దా? ఈ పిసదేమో లేచిపోదాం అనబట్టి లేచిపోదాం అంటే ఏమన్నా విమానాలు ఎక్కిపోవడానికి ఉంటుంది. ఏంది అది? నాకేమో ఏం పని లేకపోయా. 2-3 లక్షలు పట్టుకొని పోతే అవి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసుడు? ఈ పిసానికి ఏం అర్థం కాదు. ఏమన్నా అంటే లేచిపోదాం అంటుంది. ఒకవేళ లేచిపోవడం వద్దంటే ఏమంటుందో ఏమో. ఇంట్లో పిచ్చి చేసుకుందామంటే మాదేమో చిన్న కులమే, లేదా పెద్ద కులమే. మా ఇంట్లో ఒప్పుకుంటారు కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు. ఇదంతా నాకే గండం. ఒకసారి ఫోన్ చేసి అడుగుదాం ఎట్లయినా మంచిది. హలో, చెప్పు. అంటే నిజంగానే అంటానవా అని లేచిపోదామని? అంటే జోక్ వేయడానికి నేనేమన్నా జోకర్ దాంట్లోకి అనిపిస్తానన్నా? నిజమే చెప్తాన్నా. ముందు ఏం ఆలోచించడమో అది చెప్పు. ఎందుకే అంత కోపానికి వస్తాను? చెప్పేది అర్థం చేసుకోవచ్చు కదా. ఏంటి అర్థం చేసుకునేది? ముందైతే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. సరే లేచిపోదాం. లేచిపోయి పెళ్లి చేసుకుంటే మీ ఇంటి పరువు పోతుంది, మా ఇంటి పరువు పోతుంది. అదంతా అవసరమా? అదేదో ఇంట్లో పిచ్చి చేసుకుందాం, మనందరం మంచుకుంటాం. ఎట్లానే వేసి మీ ఇంట్లో ఒప్పియే. మన విషయం మా ఇంట్లో తెలిసింది అనుకో, మన ఇద్దరు లగ్గం చేసుడు కాదు, నన్నే ఎవరికో ఒకరికి ఇచ్చి లగ్గం చేస్తుంది. అందుకే చెప్తాను లేచిపోదామని. ఆల్రెడీ నీకు తెలుసు కదా, మా అమ్మ నాకు సంబంధాలు చూస్తుందని ఎవరికో ఒకరికి ఇచ్చి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుంది. ఏదో ఒకటి డిసైడ్ అయ్యి తొందర చెప్పు, లేకపోతే నీ ఇష్టం. ఇక ఇంత తొందర అంటే ఎట్లనే? ఏం చేయాలి? నాకేం అర్థమైతలేదు. నువ్వు ఇక గట్లనే ఆలోచించుకుంటుండు. నాకు ఎవరినో ఒకరిని తీసుకొచ్చి తగల పెడతాడు, నేను పెళ్లి చేసుకొని సపరేట్గా వీక్తా. అబ్బా విష్, నువ్వు గట్లనకే ప్లీజ్. విష్ లేదు బుష్ లేదు, నువ్వు తొందర ఏదో ఒకటి డిసైడ్ అయ్యి నాకు చెప్పు. అప్పటిదాకా నాకు ఫోన్ వేయకు. బాయ్. విష్ 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 విష్. నీ అవ్వ నా బాధనే దీనికి అర్థం కాదు. లేచిపోవడం అంటే ఉత్తగానే అనుకుంటుంది. దీన్ని నోట్లమ్మా నువ్వు వాడ, మళ్ళీ ఫోన్ చేద్దాం. మాకు లేచిపోవడం అంటే పిట్టలేసిపోయినంత ఈజీ అనుకుంటుంది. దీని దేవసాలు గాను. ఫోన్లో మాట్లాడుతున్నామో అది వినేటట్లేదు. వాళ్ళు ఇంటికి పోయి కలుద్దామంటే వాళ్ళు అవ్వ ఉంటుంది. అది ఇప్పుడు బయటకు ఎట్లా రావాలి, నేను ఎట్లా కలవాలి? అరే వెంకీ, నేను కొన్ని గాఢంగా ప్రేమిస్తున్నారా? నీ రత్కోర్మకాల చెప్పు. నీకు పంది లెక్క తినుడు తెలుసు కానీ గాఢంగా ప్రేమించు కూడా తెలుసారా? ఏ ఆగురా నువ్వు వాడి కుళ్ళు జోకులు. అరే నేను ప్రేమించే అమ్మాయి నీ కూడా తెలుసురా. ఏంది నాకు తెలుసా? అసలు నువ్వు ప్రేమించేది అమ్మాయినా లేక ఆంటీనా? చల్ నేనేమన్నా ఆంటీలు ఎవరు అనుకుంటున్నావారా? నేను ప్రేమించేది అమ్మాయినేరా. మరి నాకు తెలిసిన అమ్మాయి ఎవలబ్బా? ఎవలో నాకు తెలియదురా, నువ్వే చెప్పు. అరే అది ఎవరో కాదురా, మనం మచ్చల నందు. ఏంది మన నందు నారా? అది పెద్ద కంచు కారా? అయినా దానికి లవ్వులు గివ్వులు సెట్ కావు. అయినా నువ్వు ప్రపోజ్ చేసినావు ఆరా దానికి? అరే నిన్న పార్కులా మేము మస్తు సేపు మాట్లాడుకున్నావురా. అవునా? అంతగానే ఏం మాట్లాడుకున్నారా? అంటే అది సరే గాని నీ కన్ను మస్తుండే తెలుసా? ఆ మొహం చూడండి, పరమ బోరింగు మొహం. తెలుసు, నేను రోజు అద్దంలో చూసుకుంటూనే ఉంటా. ఏం చెప్తిరి? నేను రోజు అద్దంలో చూసుకుంటూనే ఉంటా. అది ఇదా? అంటే నేను అనేది అట్లా కాదు, నీ కళ్ళు మస్తు అందంగా ఉంటాయి అంటానా. నేనెంత ఎదవనో నాకే తెలియదు. ఉంటాయి, అందంగా ఉంటాయి. ఇప్పుడు నీ బాధ ఏంది? సగం చెప్పి మధ్యలో ఆపినవేంద్రా? అయితే చెప్పు లాస్ట్కి ఏమన్నది? అట్లా కాదు నందు, నువ్వు మంచిగా చదువుకున్నావు అనుకో, నీకు మంచి అమెరికా సంబంధం వస్తుంది. అప్పుడు నువ్వు ఫ్లైట్ లా జుయ్యని వాచ్ పైకి. నీకెందుకురా ఈ పొయ్యే కాలం? చచ్చినాక ఎవరైనా పైకోవాల్సిందే. నువ్వు సూపుకి ఏమో మంచిగున్నావు, కానీ నీ మాటలే గబ్బు ఉంటున్నాయి. అసలు నీ బాధ ఏందన్నయ్య? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అన్నయ్య రాదురా, ఇక లవ్ లేదు గివ్ లేదు, సపరేట్గా ముడుచుకున్న వాడు. అరే అన్నయ్య అన్నంత మాత్రం నేను అన్నయ్య అయిపోతాను రా. అరే ప్లీజ్ నువ్వే నాకు ఏదన్నా రకంగా వెళ్ళిపోయాలరా. నేనే వెళ్ళిపోయాలరా. ఫస్ట్ అయితే మన పసిగాంతో విషయాలు అయితే లవ్ అయితే సెట్ కానీ తర్వాత నీ దాని గురించి ఆలోచిద్దాం. కానీ
అరే నువ్వు ఖచ్చితంగా నాకు హెల్ప్ చేయాలి మరి. సరే గాని అరే పసిగానికి అప్పటి నుంచి చేస్తాను బిజీ వస్తాను ఏమరా? అరే అని లవర్ లేదా అని లవర్ తోడు మాట్లాడతాడు కావచ్చు, వాడే ఫ్రీ అయినాక మనకు కాల్ చేస్తాడు, అవర్ దాకా వెయిట్ చేద్దాం. సరే మరి పా, ఇక్కడ నుండి ఏం చేస్తాం? ఆకలి అవుతుంది, బుక్కడంత బోవాలన్న తినచ్చు. ఏ అమ్ము ఇట్రా ఒకసారి. ఏంది నన్ను పిలగాలంటానవా? నేను నిన్ను పిల్లగాడే అన్న ముద్దోడలే, ఇంకా సంతోషించు. అమ్మ బాబాయ్, నువ్వు ముద్దోడా అంటే నేను మడతా అనుకుంటానవా? పడకపోతే ఏం చేస్తావు? మంచ కింద వంటవా ఏంది? ఏ మాకు మంచాలు లేవు, డైరెక్ట్ బెడ్డే. ఈ బెడ్ గుడ్డు కోడిగుడ్డు నాకేం చెప్పగానే ఎందుకు పిలిచినావు చెప్పు. నిన్న వాడు పిలిచిండు. ఓ వెంటనే ఇప్పుడు నువ్వే నన్ను పిలిచింది. నేనెందుకు పిలిచిన అబ్బా? గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? కారు గుర్తా? ఏ కాదు. మరి చేతి గుర్తా? ఏ అది కాదు. ఓహో పువ్వు గుర్తా? నా బొంద గుర్తు చెప్పినా కావుతావా? నేను ఆగే ఉన్నా, ఏంటిదో చెప్పు. అమ్ము నువ్వు నాకు ఒక సాయం చేయాలి. యు మీన్ హెల్ప్? హెల్ప్ ఇవే తగ్గించుకుంటే మంచిది. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. యా హెల్ప్. దేవుడా పసి, నీకు నేను ఏం సాయం చేయాలి? యాక్చువల్లీ అదేంటంటే నీ మొహానికి ఇంగ్లీషే రాదు కానీ తెలుగు లేదు. సరేగానమ్ము కొంచెం గా విషయాలను బయటకు తీసుకురావా? ఓహో అదా ముచ్చటారా? అదేనే విశాల నీకు పడ్డదారా? పడిపోయిందే. దాని ఏం టేస్ట్ రా, నిన్నట్లా పెట్టిందిరా అది. ఏ అమ్ము, ఎంత అందమైన పువ్వైనా వాడిపోక తప్పదు, ఎంత అందమైన అమ్మాయి ఏ అబ్బాయికైనా పడిపోక తప్పదు. అది నాకు పడ్డదే. అబ్బా అట్లనా? నేను విశాలక్కని బయటికి తీసుకొస్తా, అప్పుడు నాకేమిస్తావు? సరే నీకేం కావాలి? రింగులు కావన్నా, బింగో కావన్నా, కుర్కురే కావాలన్నా, ఏం కావాలి చెప్పు. నాకు మజా కావాలి. ఇది ఎండాకాలం కదా, మజా తాగితే చల్లగా ఉంటది. ఏం చెప్తిరి ఎప్పుడు ఇలాగే చెప్తారా? మజానా? మజా ఏంది? మజా ఫ్యాక్టరీనే కొనిస్తా. నువ్వు విశాలని తీసుకొని రాపు. విశాలనా? ఎందుకు రా పాసి? ఎందుకంటే నాకు మజా కొనిచ్చేదందుకు. అవురా, దీనికి మజా కొనిచ్చేదందుకు దాన్ని తీసుకొచ్చాడు ఎందుకురా? ఓహో, దానికి కూడా మజా తాగిపిస్తావా? ఏ ఆగే, నువ్వు అంత పిస మాట్లాడుతున్నావు. నీ ఎవరికి టెన్షన్లు ఉన్నా అంటే. టెన్షనా? ఏం టెన్షన్ రా? అసలు ఏమైందిరా? అది చెప్పు విశాల, చెప్పు. ఏం మాట్లాడతలేవు? ఏం చేద్దాం చెప్పు. ఏం చెప్పాలి చెప్పు. మా అమ్మ గురించి చూతరేమో అట్లున్నది, నిన్ను చూతరేమో ఇట్లా. మీ ఇద్దరి మధ్యలో నా సావు అవుతాను. పసి ఒక పని చేద్దామా? అవునా? ఏంటిది? మనం లేచిపోదాం. విష్ లేదు బుష్ లేదు, నువ్వు తొందర ఏదో ఒకటి డిసైడ్ అయ్యి నాకు చెప్పు. అప్పటిదాకా నాకు ఫోన్ అయ్యేకు. బాయ్. ఏంద్రా విశాల లేచిపోదామంటుందా రా? అవునే. లేచిపోతే లేచిపోరు కానీ సర్పంచ్ బాబాయ్ చెప్పి లేచిపోరు. నేను సర్పంచ్ బాబాయ్ కానీ చెప్తా. ఇంకా నయ్యం, ఊరంతా చెప్పి లేచిపోమంటలేవు. సరేగానే నేను విశాలక్కని తీసుకొస్తే నాకు ఫస్ట్ అయితే మజగోని. అరే దీనికేంద్రా మజగోనిచ్చేది? ఆ మజ ఏదో నాకు కొని, నేను విశాలని బయటికి తీసుకొస్తా. దొంగ మొహబ్దాన్, నోట దాకా వచ్చిన మజను గుంజుకుంటే కదా అరే. అవును కరెక్టే కదా. ఈ పోరిని పంపిస్తా బయటకు వస్తావు కానీ నిన్ను పంపిస్తా ఖచ్చితంగా వస్తుంది. అమ్ము నువ్వు వెళ్ళొచ్చు ఇక. అవురా, ఇవరిదాకానేమో బతిలాడినావు, వచ్చినాకనేమో నన్ను పొమ్మంటున్నావు. అప్పుడంటే నీతో అవసరం పడ్డది, ఇప్పుడు నీతో అవసరం లేదు. పీకు పీక్తా మళ్ళీ ఎప్పుడన్నా దొరకవా? అప్పుడు నీ సంగతి చెప్పు. పోయే పొట్టిదాని పో, నీతో నాకేం అవసరం పడదు కానీ. ఒక చెల్లి ప్లీజ్ ఎట్లానే తీసుకురావా? తీసుకొస్తా గానీ అబ్బా మజ అయితే దేరా. నీ మజా గంగలవను, నువ్వైతే తీసుకురాపోయే. నువ్వు తీసుకొస్తే ఒక్క మజ అయింది, 10 మజాలు కొనిస్తా. సరేరా తీసుకొస్తా, నాకు 10 మజాలు అద్దు కానీ ఒక్క మజ కొని. ఎండకెటు తిరగబోకు, ఎండ బాగా కొడుతుంది. నేను వాళ్ళకి ఇచ్చేస్తా. నేనే తిరగబోతునే, నా మూడే మంచలేదు ఇవాళ. నేను ఎటు పోను. ఏమో చెప్పలేము, ఇంకా పొడుగు జుట్టు వస్తుంది, దాంతో గిట్ట తిరగబోయేవు.
ఎప్పుడు దాని నిన్నే ఎడతావేందే? అది నిన్నేమన్నదే? గది నన్ను ఏమంటది? ఈ సోపతులు చేయబట్టి ఆగమైతాను. ఈ సోపతులు బంద్ చేయి. నేనేం ఆగమైందే? ఏమో నన్ను అడబడతవి? దాని గురించి నీ గురించి ముచ్చట్లు బాగా వినబడతాయి బయట. అది ఇట్లా నిజమైంది అనుకో నిన్ను బొంద పెడతా. దీనికి ఎట్లా డౌట్ వచ్చింది? ఏదో ఒకటి కవర్ చేయాలి. ఏ అమ్మ అదేం లేదు, బయట అందరు ఏదేదో అంటారు, నువ్వైతే అలా ముచ్చట్లు పట్టించుకోకు. నేనేం పట్టించుకోను. అవి ఇట్లా నిజమైనవి అని ఏరుకుంటే గప్పుడు పట్టించుకుంటా. అయినా ఈ ముచ్చట దీనికి ఎట్లా తెలిసింది? కొంచెం తెలితేనే గింత గరం అవుతుంది. అదే ఈ ముచ్చట మొత్తం తెలిసిందనుకో ఏంలే నన్ను చంపే పారెత్తుంది. ఇదేదో మొత్తం తెలియక ముందుకే ఏదో ఒకటి చేయాలి. అత్తమ్మ ఎటు పోతున్నావు? ఎవతివే నువ్వు నన్ను అత్తమ్మ అంటున్నావు? అయ్యో అత్తమ్మని ఇంకా బుచ్చక్కల చుట్టాని వరుసకు నువ్వు నాకు అత్తమ్మ అవుతావు. ఓహో నువ్వు బుచ్చ వాళ్ళ చుట్టానివా? ఎప్పుడో చూసినా చిన్నప్పుడు సీమిడిగారంగా. అయ్యో 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 ఏందో పిల్ల చెప్పు, ఎందుకు వచ్చినావు? అయ్యో పిల్లన పడితే అత్తమ్మ. పిల్ల అనుకుంటే మరి పిల్ల తల్లివానా అన్న? ఏ జోకు చేసినా ఎందుకు వచ్చినావు చెప్పు. ఓ జోకా? విశాలుందా అత్తమ్మ? ఇంట్లోనే ఉన్నది పో. సరే అత్తమ్మ. హాయ్ విశాలా. ఎవరు నువ్వు? నువ్వు నాకు తెలుసు కానీ నేను నీకు తెలియదు. నేను నీకు తెలుసు కానీ నువ్వు నాకు తెలియదా? అట్లెట్లా అంటే మా అన్న ఎవరో నీకు తెలిస్తే నేనెవరో నీకు తెలుస్తుంది. చెప్పుకో మా అన్న ఎవరో. చూడు చిన్నమ్మ పాడు పిల్ల. మీ అన్న ఎవరో నాకు తెలవడానికి మీ అన్న ఏమన్నా కట్టప్పనా వీరప్పనా? అరిసి అలిసిపోయినావు. మా అన్న కట్టప్ప కాదు వీరప్ప కాదు, నీకు చాలా దగ్గర అప్ప. ఎవరో తెలుసుకో అప్ప. చాలా దగ్గర. ఏహే నాకు ఎవరు తెలియదు. చెప్తే చెప్పి సావు లేకపోతే పీకి సావు. అసలే నేను మస్తు టెన్షన్ ఉన్నా. ఆ టెన్షన్ పోగొట్టడానికే వచ్చిన. నన్ను ఎవరు పంపిరో తెలుసా? ఎవరు పంపుతారు? నాకు తెలిసి నందే పంపవచ్చు. నందు ఇట్లా పంపిందా ఏంది నిన్ను? ఏ నన్ను కాదు, నన్ను పంపింది మా అన్న. అసలు ఎవరమ్మా మీ అన్న? మా అన్న ఎవరో నీకు తెలియదా? పసి. అయినా నిన్నెందుకు పంపిండు? ఫోన్ చేస్తే ఊకే కట్ చేస్తానమాట కదా, నిన్ను బయటికి తీసుకురమ్మని నన్ను పంపిండు. నేను రాను వీకు. నేను ఆడడానికి ఫోన్ చేసి చెప్పిన అది ఏదో ఒకటి చెప్తేనే నేను మాట్లాడతా అని. అబ్బా ప్లీజ్ విశాల, అబ్బా రావా ప్లీజ్. నువ్వు రాకపోతే వాడు నాకు మజా కొనియాడు. అబ్బా ప్లీజ్ రావా, అబ్బా ప్లీజ్. ఏంటిది మజానా? అంటే నేను ఇప్పుడు నీ మజా కోసం రావాలా? నేను రాను. అబ్బా ప్లీజ్ విశాల, అబ్బా రావా ప్లీజ్ ప్లీజ్. అక్కడ కచ్చి గిట్లా కనబడిపో ప్లీజ్ విశాల. అబ్బా నువ్వు రాకుండా నాకు మజా కొనియాడు విశాల. అబ్బా ప్లీజ్ విశాల, అబ్బా ప్లీజ్. అబ్బా ప్లీజ్ విశాల, అబ్బా రావా. నేను దండం పెడతా విశాల. అబ్బా అక్కడ కచ్చి ఆలు మొక్తా విశాల. అక్కడ కచ్చి ఆడేడున్నాడో ఫోన్ చేయి. ఒక్కడుండే పురుగు కాదు, ఆడ ఈడ తిరుక్కుంటూనే ఉంటాడు ఎప్పుడు. సరే ఫోన్ చేస్తానుగా. చెప్పే. ఏడున్నావు? చింత చెట్టు కింద ఉన్నానే. చెట్టు కాడ ఉన్నావా? సరే అత్తాను. అత్తుందరా రీ. ఏందో చెప్పు, ఎందుకో రమ్మన్నమాట. నా బాధ అర్థం చేసుకో. అనే దిమాక్ లేదానా, దేర్ దిమాక్ దానా. ఓకే లేచిపోదాం అంటాను. మెంటల్ దానా. అమ్మ భయం వేస్తుంది. అంటే నా బాధ అర్థం చేసుకోవాలా కర్రోడా? నాకు కూడా బూతులత్తాయి, నేను కూడా తిడతా. ఆల్రెడీ నేను చెప్పనే పడితే మా మోదికి సంబంధాలు చూస్తుందనంటే నువ్వేమో ఒర్రేదే ఒరుతున్నావు పందోడా. నన్నే కర్రోడా పందోడా అంటావా? అనే కొల్తే భూమికి జానలేవు, పొట్టి దాన సర్త కన్నా అంటుకోవాలి. నా మీదకే చేయలేపుతావారా? వేస్ట్ వేళ దున్నపోతూ అడ్డుగాడదా లేట్ పడతావు. కొంచెం ఉందా నీకు అసలు? వావ్ సూపర్. మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ మస్తున్నది. మీకు లగ్గమైనాక ఉంటది. ఏముంటది? మధ్యలోనే ఆపినావు, పూర్తిగా చెప్పు. మీరు ఇప్పుడే ఇంతగానం తిట్టుకుంటే ఇంకా పెళ్ళైనాక ఇంకెంత లొల్లి పెట్టుకుంటారు. ఇంకా లవ్వాట అందులో లేచిపోతారట. ఏదున్నా కానీ మీరిద్దరు మంచిగా మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్ రారి. ఇప్పుడే గింత లొల్లిలు పెట్టుకోవాలి. నేను కూడా వాళ్ళకి అదే చెప్తున్నా, ఏదో ఒకటి డిసైడ్ అయ్యి నాకు చెప్పు అని. వీడి ఇంక ఇట్లనే లేట్ చేసిండు అనుకో, నేను మాత్రం వానికి దక్క.
అరే పసి, నువ్వు నాకు మజా కొనియకున్నా మంచిదే కానీ విశాల చెప్పింది కూడా కరెక్టే కాదురా. నువ్వు ఏదో ఒకటి ఆలోచించి తొందర అమ్మకి ఎప్పురా. నువ్వు ఇంకా లేట్ చేసుకుంటూ పోయినావనుకో అమ్మ నీకు దక్కదురా. సరే మీరు చెప్పింది కూడా కరెక్టే కానీ మా ఫ్రెండ్స్ వాళ్ళతో ఇలా డిస్కషన్ చేసి రేపు పొద్దునే చెప్తా. హలో వెంకీ, చెప్పురా పాసి, ఏం సంగతి? అరే ఎండి వెంకీ, నేను పోతారయ్యా. ఎట్లా పైకా? ఏ కాదురా, దొడ్డి కోతవారా? ఏ కాదురా, లేచిపోతారా. అరే మొత్తం తాగినాక లేచిపోరా, మొత్తం తాగముందు ఇప్పుడు పోతే ఎట్లా? మేమే తాగమంట ఈ ఫుల్ ఉండాలి కదా నీకు. నేను చెప్పేది మనం కూడా అర్థమే ఉన్నాను. అరే వెంకీ, అది ఫుల్ కాదురా, ఆఫ్. ఇప్పుడే ఎక్కిందారా? అయ్యో ఆఫ్ ఆరా. అయినా కానీ ఇది ఫుల్ తాగేటోడు 90కి లేచిపోతాడంటే నేను నమ్ముతానారా? అరే లేచిపోడు అంటే ఆ లేచిపోడు కాదురా, మా పిల్లతో లేచిపోతారా. ఏంది పిల్లరా? అంటే విశాల? అదేరా విశాల లేచిపోదాం అంటాందిరా అది. అరే మీరు ఏదన్నా ఒకటి చేసి హెల్ప్ చేయరా. అరే ఈడు మన దోస్తురా, ఈయనకి మనం హెల్ప్ చేయాలరా. అరే నువ్వు లేపకపోతావా, నేను లేపుకోపోమంటావా విశాలం? నీ రత్కోర్మకాల చెప్పు. అరే మీరు లేపకపోవడేందిరా? అరే లేపుకోవడంటే మెయిన్ లేపుకపోవడు కాదురా, నువ్వు లేపుకోపోగా నీ సోపతికి ఈడన్నా నేనన్నా అత్తమంటాను. అరే మీరు ఓలో ఒక్కోళ్ళు కాదురా, మీరు ఇద్దరు రావాలి నాతోని. నేను లేపుకపోగా నాతోని ఇద్దరు ఉండాలి మీరు. అరే పసి నువ్వేం బాధపడకురా, రేపు విశాలను మనం ముగ్గురం కలిసి లేపకపోతున్నాం గంతే. నువ్వు విశాలకు ఫోన్ చేసి చెప్పు రేపు పొద్దున రెడీ ఉండు అని, ఓకేనా? అరే ఏదేమైనా వీనికి రేపు పెళ్లి జరిపియాలి మనం గంతే. లేపుకపోదావరా? మీరిద్దరు అయితే నా పక్క పొంటి ఉండాలి. అరే నీకెందుకురా, తాగేసుడు. అరే మీరే నా బలం రా. ఓకే మేం బలగం అన్ని అబ్బా విశాలని లేపుకపోతారా? నేనున్నగా విశాలని ఎట్లా లేపుకపోతారా? నేను చూస్తా. అన్నా